ముందుగాల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభోదయం. పుట్టగతి లేనివాడు సుట్టపామ చేయబెట్టినాడు సాత్రం పెద్దలు చెప్తారు ముచ్చట. నిజంగా పెద్దలు చెప్పింది ఏది తప్పు కాకుండా చుల్లా తప్పు కాకుండా కాదు, తప్పు కానే కాదు, అంత వాస్తవమే. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఈ బంజారాయిల్స్లు అంట ఒక మోతవారు ఉన్నాడు. ఎక్కువసేపు ఏం చెప్పాను, కొద్దిసేపటి చెప్తా, వినే ప్రయత్నం చేయండి. బంజారాయిల్స్లు ఆయన పేరు మహేంద్రవర్ధన్ అంట. పేరు గొప్పగానే ఉంది కానీ ఆడంత లంగా సన్నాసాడు. వాడు ఏం చేసిండు, 2023లో ఒక అమ్మాయితోటి చిన్నపాటి పరిచయం పెంచుకుండు. ఆ పరిచయం ఎట్లా, ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిందట. ఫేస్బుక్ దాకా పరిచయం అయ్యి ఇక నేను ఆ పని చేస్తా ఈ పని చేస్తా, నేను మంచో నీకు ఎట్లా ఉంటాయి ఇక ముచ్చట్లు. ఇక లంగ పని చేస్తాడు, అన్నీ లేని కథలు పడతాడు. ఆ పొల్ల పాడైపోను చిన్నగా ట్రాప్లో పడ్డది. ట్రాప్లో పడి కొన్ని రోజుల దాకా ఇక మరి ప్రేమ అంటారా స్నేహం అంటారా ఏదో రకంగా అయితే నడిచిందట. ఇట్నే నడుస్తున్న తరుణంలో ఏం చేసి ఒకనాడు ఛాయ్ తాగుదామా అని అన్నాడట. ఛాయటో దానిదేమో ఛాయ్ తాగని అనుకొని ఛాయకు వచ్చిందట. ఆ తర్వాత కాఫీ, ఆ తర్వాత టిఫిన్లు, ఇక నడుస్తూనే ఉంటుంది కదా. తెలియని ముచ్చట, ఇక అందరికీ ఎరుకుల ముచ్చటేనా కానీ ఇక ఛాయ్ కాఫీ టిఫిన్ గిట్ట అయిపోయింది. ఇదంతా అయిపోయింది, ఇక బాగాలేదు ముచ్చట. ఇక ఎన్ని రోజులు ఛాయ్ తాగుతాం, ఎన్ని రోజులు టిఫిన్ చేస్తాం. ఇక ఏకంగా భూవనే తిందాం అనుకుంటు. 2023 ఆగస్టు 15 రాత్రి, ఆగస్టు 15 నాడు గింత భూమి పెడతా, మా ఇంటికి వస్తావా, అన్నం తిందాం, ఇద్దరం కలిసి భోజనం చేద్దామని చెప్పిండట. మరి ఈ పొల్లైన పాడైపోను, మరి వీడు ఇంటికి పిలుస్తుండు, మరి ఎట్ట పోవాలి ఏం కాదా అని మరి దోస్తులకో లేకపోతే వాళ్ళకో వీళ్ళకో చెప్పాలనా లేదమ్మా. ఈయన ఎంతగానో నమ్మిందో, మరి వీడు ఎంతగానో నమ్మించుడో. మరి సరే భోజనానికే కదా వస్తా అని పోయిందట. ఆగస్టు 15, 2023. ఆగస్టు 15 అంటే ఆయన రోజు నాడు ఆడు చిన్న ముహూర్తం పెట్టుకుండు. ఇంటికి పోగానే కాలేకలు కడుక్కుందట. కడుక్కొని ఇక కూర్చో అమ్మ మరి బువ్వ తెస్తాడంట. మంచిగా ఆయన కూరలు తెచ్చిందట, మంచిగా బువ్వ పెట్టిందంట. ఇవ తిన్నదంట. ఆని కూర ఆనికి అనుభవానికి కావచ్చు, ఇద్దరు కలిసి తిన్నారు. మరి ఒక దాని తనకే పెట్టిన తెలియదు కానీ బువ్వ తినగానే అట్నే మతగొప్పినట్టు అయిందట. మతలో జారుకొని అట్నే అయినదట. కథం ఇదే సందిగా పోత దొరకదు అనుకున్నాడు. మంచిగా అమ్మాయి పైన అత్యాచారం చేసిండు కాక, ఆమె నాగం చేసింది కాక వీడియో రికార్డింగ్ తీసి పెట్టుకున్నట. వీడియో రికార్డింగ్ తీసి పెట్టుకొని తెల్లారి నుంచి తలిగిండి. ఇక రాతర నువ్వు నా కాడికి వచ్చినావు, బువ్వ తిన్నాక నువ్వు మతలకు పోయినావు, నేను నా పని నేను కానిచ్చిన. ఇక నువ్వు నాకు 20 లక్షలు ఇస్తేనే ఈ వీడియోలు నా దగ్గర ఉంటాయి, లేకపోతే చూడు సోషల్ మీడియాలో పెడతా, లేకపోతే దోస్తులకు పంపిస్తా, మీ అయ్యమ్మకు పంపిస్తా, మీ అన్నదమ్ములకు పంపిస్తా అని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిండు. మరి ఆ అమ్మాయి జర డబ్బుగల్లా ఉన్నట్టుంది. 20 లక్షలే దాని ఉంది అని 20 లక్షలు అంత అని చేతిలో పోసిందట. 20 లక్షలు తీసుకొని అట్టనన్న ఆగాలగా సన్నాసి. ఆ 20 కూడా ఆగలే. ఇప్పుడు ఏం చేసిండు, ఏకంగా 1 కోటి రూపాయలు అడుగుతుండు. 1 కోటి రూపాయలు ఇస్తేనేమో ఇక ఫైనల్ ఇది, 1 కోటి రూపాయలు ఇస్తే తీసుకుంటా, వీటితోటి జల్సాలు చేసుకుంటా నేనుంటా, ఇక నువ్వు నీ అంతలు నువ్వో నా అంతలు నేనుంటా అని చెప్పినట. ఇక 24 ఏళ్ళ అమ్మాయి దగ్గర 1 కోటి రూపాయలు ఎడకలు ఉంటాయి ప్రజలారా. ఆ 20 లక్షలు తెచ్చేయడమే గొప్ప ఈ కాలాన. అసలు 1 కోటి రూపాయలు తేవాలంటే ఇక తెస్తా, అది ఇక నా వల్ల కాదనుకుంది బిడ్డ. ఇక నీ ఇవాళ 1 కోటి ఇచ్చినా కానీ రేపనాడు 4 కోట్లు అడుగుతావు నువ్వు, ఇట్ట కాదనుకొని జరాగు మొగలకాడికి పోతా అనుకుందంట. మంచిగా పోయి ఈయన మిండెలకు చెప్పిందట. ఈయన మిండెల వాళ్ళు పోలీసులకు చెప్పిందట. సార్ గిట్ట సంగతి, ఇక నేను ప్రేమనో స్నేహమో ఏదో అనుకొని ఆయన పాడే ఆయనతోటి నమ్మిన 2-3 సార్లు ఛాయ్ తాగినా, ఆ తర్వాత కాఫీ తాగినా, ఆ తర్వాత టిఫిన్ చేసిన, గిట్నే భోజనం చేద్దాం దాన్న పాపానికి ఇంట్లో పోయినందుకు నాకు మత్తమంది పెట్టి నన్ను నాగం చేసిండు. ఇవాళ ఆ ఫోటోలు పెట్టి నన్నంతా బయట ఇబ్బంది పెడితే 20 లక్షలు ఇచ్చిన గతంలో ఇవాళ 1 కోటి రూపాయలు అడుగుతున్నాను సార్, నేను ఏం చేయాలి సద్దునా బద్దునా అని పోలీసులకు అడిగి పోయిందట. ఇక రాజు ఎక్కడ పోతాడు, పోలీసులు తప్పించుకొని పోతారా వాడన్నా? కాతం పోలీసుల కాడికి పోతూనే ఉన్నాడు. పోలీసులు పోయి పట్టుకొని చెప్పురా నీ సంగతి ఏంద్రా బాలకృష్ణ అనే సరికాల అసలు ముచ్చట చెప్పిండట. అసలు ముచ్చట ఊరికనే చెప్తాడు, వాళ్ళ స్టైల్ వాళ్ళు చెప్పిన అడిగినట్టు చెప్పిండు. అవురా ఓరారి సన్నాసి, అందుకోసమే ముందుగానే చెప్పిన పుట్టగతి లేనట్టు సుట్టపావని గుంజలాయండి. అంటే నిన్ను నమ్మిన పాపానికి ఫేస్బుక్లో నమ్మి నీ ఇంటి దాకా వచ్చిందంటే నిన్ను ఎంతగానో ప్రేమించి ఉంటుంది, ఎంతగానో అభిమానించి ఉంటుంది, ఎంతగానో నీతో స్నేహం చేయాలనుకుంటుంది. గసంటి అమ్మాయి పైన మత్తుమంది ఇచ్చి ఆమె నిద్రలకు జారుకున్నాక నీ పని నువ్వు కానిచ్చి 20 లక్షల రూపాయలంటే అడవిలో రెక్కల కష్టాన పడ్డావురా పాచిరండా. 20 లక్షలు అట్లా తీసుకునే సరిపోవని మళ్ళీ 1 కోటి రూపాయలకు పెట్టినావు లెక్క. ఓ అమ్మాయిలు మీరు కూడా జర బుద్ధి తెచ్చుకోవాలి. అయినోని కానూని నమ్మితే గిట్నే ఉంటుంది. ఆ ఫేస్బుక్లల్లా, ఇన్స్టాగ్రామ్లల్లా, లేకపోతే ఆ ట్విట్టర్లల్లా, వాట్సాప్లల్లా పనికిరాని వాళ్ళు ఆడోళ్ళు అయినా మొగోళ్ళు అయినా కానీ సన్నాసి చేతలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినోని కానూని నమ్మకూరమ్మా, నమ్మి ఇట్లా ఆగం కాకూరి చెప్పురి, ఏం చక్కదనం చెప్పురి. చక్కదనంగా ఒక ఇంటికి ఇస్తే సకాల మొగుడు దొరుకుతాడు, ఇంత ఉద్యోగం చేసుకుంటాడు దొరుకుతాడు, లేకపోతే చుట్టాలు పక్కాలు బంధాలు బలగాలు అన్నీ ఉంటాయి. ఇంకా సొంతం చేసుకోవాలి కానీ ముక్కు మొగం తెలియడంతో సోపా చేస్తుంది. ఆడు ఎసంటోడో తెలియదా ఏం కథ, ఆడి గుణం వేసి ఉంటుంది, ఆయన తల వేసి ఉంటుంది, ఏది తెలియని సోపా చేస్తే మరి గిట్నే ఉంటుంది. అందుకోసమనే యువతి యువకులు ఇకనన్నా మారులు జర
అయినోని కానూని సోపత్ చేసి ఈ ఆన్లైన్లో నమ్ముకుంటే ఆగమైపోతారు. ఇక ఉంటా ఉత్త పుణ్యానికి 20 లక్షల రూపాయలు మునిగింది కాక ఒల్లాగమైపోయింది, పహలాగమైపోయింది. ఇప్పుడు ₹1 కోటి అడుగుతున్నట. జర ఇక మేల్కొనిరు వామలారా, ఆడోళ్ళే అని కాదు మొగోళ్ళు కూడా.